Good morning. Welcome back to our Hawaii trip, day 3 of Hawaii trip. So we are now going to Nakalele Blue Hole and అక్కడ నుంచి Alvine Pools కి అటు నుంచి ఎయిర్పోర్ట్ కి అన్నమాట. So we are heading there right now, guys. Let's go. మా ఫ్లైట్ కువాయ్కి ఈవినింగ్ 3:30కి ఉంది గాయస్. సో హోటల్ కూడా ఆల్రెడీ చెక్అవుట్ చేసేసి బయలుదేరిపోయామన్నమాట మార్నింగ్ 6కే. సో దట్ మేము చూడాల్సిన 2 ప్లేసెస్ కవర్ చేసేసి అటు నుంచి అటు హోటల్కి వెళ్ళి తినేసి డైరెక్ట్గా లంచ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం అనేది మా ప్లాన్ అనమాట. అందుకని వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ డ్రైవ్ ఫ్రమ్ అవర్ హోటల్. ఈ జీపీఎస్ ఇలానే చూపించింది మాకు. దీనికి ఇంకొక రౌట్ కూడా ఉంది, లహాన్యా వెళ్ళే రౌట్. అది తీసుకుంటే చాలా బెస్ట్ అన్నమాట. మరి ఘోరంగా ఉంది గైస్ ఈ డ్రైవ్. ఏంటో బ్యూటీ ఈజ్ పెయిన్ అంటారు. నిజంగానే బ్యూటీని అందుకోవాలంటే ఇంత పెయిన్ఫుల్ రోడ్లలో డ్రైవ్ చేయలేము. ఉస్కిలో మరీ ఘోరంగా ఉంది గైస్. ఇండియాలో కొండల మీద నేను అన్ని సింగిల్ కార్లు లేనిలే పాపం మేడ పడతాయో ఇంకో కార్లు. అమ్మయ్య మంచి కాలం, అసలు ఎవరు రావట్లేదు. షోల్డర్స్ కూడా లేవు అసలు కనీసం తప్పుకోవడానికి. మధు అయితే 2 చేతులతోనే ట్రై చేస్తున్నాడు. అయ్యో జింకలా మేకలు రోజు రేస్ ట్రాక్ ట్రైనింగ్ లాగానే ఉంటుంది. లోకల్స్ ఎలా తోలుతారు కానీ రోజు ఇక్కడ. మళ్ళీ వచ్చింది గైస్ ఈ రిస్కీ రోడ్డు. భయం అవుతుంది నాకైతే. ఈయనకే సాడిస్టిక్ ఆనందం హ్యాపీగా ఉంది గైస్. ఇట్లా తోలుతా ఉంటాయి ఈ రోడ్లలో. నా గుండెల్లో కొంచెం గొడగొడ కూడా ఉంది. అక్కడ మౌంటైన్ జార్జియాలో మౌంటైన్ డ్రైవ్స్ రావు కదా, అక్కడ ఇలాగే ఉంటాయి. కాకపోతే అట్లీస్ట్ 2 లేన్ ఉంటుంది అన్నింటిలో. అమ్మో, ఇలాంటి టైంలో నా మైండ్ పని చేయకుండా ఉంటే ఫోన్ ఇచ్చి నాకు స్నాప్ది, నాకు ఆ వీడియో కావాలా, బీచ్ కావాలా, స్టోన్ కావాలని అడుగుతాడు గైస్. నాకు టెన్షన్ వస్తుందా రాదా చెప్పండి. లేదు, లక్కీలీ మాకు ఇప్పుడు 1 వే ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎవరు రాలేదు. మళ్ళీ రిటర్న్ ఇదే పాత్తో కాదో తెలియదు. బట్ అదైతే చాలా రిస్క్, వెరీ వెరీ రిస్కీ. అసలు అటేపు ఎవరైనా వచ్చారంటే ఏం చేయాలో తెలియదు. అంటే బ్యాకప్ చేయడానికి లైక్ 360 డిగ్రీ కెమెరా అట్లీస్ట్ ఉండాలి. ఇక్కడ రెంటల్ కార్స్ ఏవి అంత అడ్వాన్స్డ్ లేవు. సో బీ వెరీ కేర్ఫుల్. Hey guys, finally we parked at Alvine Pools ట్రైల్ హెడ్ దగ్గర. ఇక్కడ నుంచి ఒక స్మాల్ హైక్ చేస్తే Alvine Pools వస్తాయి. ఇఫ్ యు గైస్ వాంట్ టు స్విమ్ ఆర్ ఎంజాయ్ ద వ్యూ in small pools within the beach, you guys can do that. Kakapote road, as I said, it is totally risky and it looks bad. And వర్షం పడింది అనుకోండి ఈ ట్రైల్ హెడ్ బాగా వెట్టయిపోతుంది, కష్టంగా కూడా ఉంది. సో ఇట్స్ అప్ టు యూ గైస్. ఇఫ్ యూ గైస్ వాంట్ టు కమ్ అండ్ సీ ద పూల్స్ అండ్ ఎంజాయ్ ఎ బిట్, యూ కెన్ డూ దట్. అదర్వైజ్ యూ కెన్ స్కిప్ దిస్ లొకేషన్. నాకైతే అడ్వెంచర్స్ చాలా ఇష్టం, ఎక్సెప్ట్ దట్ ఈ డ్రైవ్ అడ్వెంచర్ భయం అవుతుంది నాకు. బికాజ్ వర్షం వస్తే అసలు అది డ్రాప్ అయిపోవడం బెటర్. అసలు రాకండి.
చెక్ ద వెదర్ అండ్ రియల్లీ వర్షాలు అట్లా ఉన్నాయి అని తెలిస్తే మాత్రం నెవర్ ఎవర్ షో అప్ టు దిస్ ప్లేస్ పీపుల్. సో గైజ్ ఇవాళ హోటల్ రూమ్ చెక్అవుట్ చేసే బిజీలో నాకు ఛాన్స్ రాలేదు గెట్ రెడీ విత్ మీ చేయడానికి. దిస్ ఈజ్ మై క్యూట్ లిటిల్ కాటన్ డ్రెస్ ఫ్రమ్ న్యూయార్క్ అండ్ కంపెనీ. యూ గైజ్ హ్యావ్ ఆల్ సీన్ ఇట్ ఎక్సెప్ట్ దట్ ఐ ఫర్గాట్ మై జీన్స్ జాకెట్. చేతులు కర్రీబొగ్గులు అయిపోతున్నాయి. ఐ కాంట్ హెల్ప్ ఇట్ నౌ, సో ఐ హ్యావ్ టు టేక్ ఎ ఛాన్స్. బట్ దిస్ డ్రెస్ ఈజ్ సో ప్రిటీ, లైట్ వెయిట్ and it looks so airy, and a little makeup and my Louis Vuitton shades and less jewelry because we need to go to the airport today and we are going to different island. Andukanesi simple ga ready ayana anamata, and my Tory Burch sandals. Come, let's go see the pools people. తిప్పుకుంటూ రెడీ అయిపోయి మధుని తీసుకొచ్చేసా కానీ పీపుల్ ట్రైల్ అయితే బాగానే ఉంది. దట్ ఐ హ్యావ్ రెడ్ అబౌట్ దిస్ ప్లేస్. ఇట్ ఈస్ రియలీ రిస్కీ. సో మెనీ డెత్స్ హ్యాపెన్. చాలా మంది చనిపోయారు అనమాట. ఈవెన్ ట్రైల్ ఈజ్ నాట్ ఎ డెసిగ్నేటెడ్ ట్రైల్ అండ్ అఫ్ కోర్స్ ఆల్వైన్ పూల్స్ ఈజ్ నాట్ ఎ డెసిగ్నేటెడ్ టూరిస్ట్ స్పాట్ అనమాట. మావీలో పీపుల్ కనుక్కొని వెళ్ళడము అది కానీ దిస్ ఈజ్ సో వెరీ రిస్కీ అండ్ నో సిగ్నల్స్. అండ్ ఏమైనా పడిపోయినా, ఓషన్ లాక్కొని వెళ్ళిపోయినా, బీచెస్ లాక్కొని వెళ్ళిపోయినా అసలు ఎమర్జెన్సీ సర్వీస్ Do not go beyond this point. The ocean is hazardous under any conditions and any cause of injury. The following may exist అంట. జనాలందరూ ఎట్టిపోయారు. పైనుంచి కూడా కనిపిస్తుంది రా బుజ్జు. డెఫినెట్లీ నాట్ వర్త్ ద రిస్క్ గైస్. పాపం స్టీవెన్ అని ఆయన చనిపోయారు కదా, అతని ఇది పెట్టి మరీ చెప్తున్నారు వెళ్ళకండి, అసలు దీని జోలికే వెళ్ళకండి అని చెప్పి. బట్ ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే పైనుంచి కూడా చూడొచ్చు. జస్ట్ సీ ఇట్ ఫ్రమ్ ద టాప్ అండ్ డోంట్ ఈవెన్ ట్రై టు గెట్ ఇన్ టు ద పూల్స్ అండ్ జస్ట్ కమ్ బ్యాక్. అది మాత్రం చేయొచ్చు గైస్. ఇట్ ఈస్ ప్రిటీ. మధు వాజ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ విత్ మై డెసిషన్. అసలు తనకి ఇష్టమే లేదు ఇక్కడికి వెళ్ళడం అయితే. ఎందుకంటే మిడిల్ ఆఫ్ ద రోడ్లో పార్క్ చేయాలి, దెర్ ఈజ్ నో డెసిగ్నేటెడ్ స్పాట్స్. అండ్ ఆ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటి అంటే అక్కడ ఎవరు లేదు, అదొక డెసిగ్నేటెడ్ స్పాట్ కాబట్టి చాలా రాబరీస్ కూడా జరుగుతాయంట, విచ్ వాజ్ స్కేరీ యాక్చువల్లీ. This is the way to see the pools? Yes. Oh, okay. Yep. Are they beautiful? Is it worth? Very pretty, yeah. We didn't get too close, but yeah. Okay. అక్కడ వరకు వెళ్దాం బుజ్జు. అక్కడ నుంచి నేను రాదు. ఎందుకే? ఓకే. వై అంత నీట్గా పెట్టాక పీపుల్ హూ లాస్ట్ దేర్ లైఫ్స్ పెట్టాక వై డూ వాంట్ టు రిస్క్ ఇట్? సో నీకు ఇది అర్థం కావట్లేదు. పూల్స్లో దిగచ్చు దిగేవాళ్ళు, దిగనోళ్ళు పైనుంచి చూడొచ్చు అనేది కాన్సెప్ట్. వాడు పూల్లో దిగాడంట, రాసున్నాడు చూడు క్లియర్గా. ఐఎమ్ నాట్ సేయింగ్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ద పూల్స్. వీఆర్ నాట్ డూయింగ్ దాట్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ డ్రెస్, యూ డోంట్ హ్యావ్ డ్రెస్. గురించి ఎవరు మాట్లాడుతున్నాడు? జనాలు చచ్చిపోతున్నారండి. ఫస్ట్ ఐ వెంట్ ఇన్ టు ట్రామా గైస్. ఆ తర్వాత నేను ఆల్వైన్ పూల్స్ గురించి మొత్తం చదివి అండ్ హౌ దోస్ డెత్స్ హ్యాపెండ్, ఎంతమంది ఎలా చనిపోయారు, ఇవన్నీ చదివి వన్ ఎంటైర్ డే ఐ వాజ్ సో అప్సెట్ అనమాట. అయ్యో పాపం అంతమంది ఎంజాయ్ చేయడానికి వచ్చి చనిపోవడం ఏంటి అనేసి. ఇట్ వాజ్ డార్క్ డేంజరస్ అనమాట. ఆ వేవ్స్ అంత ఫాస్ట్గా వస్తాయి అండ్ యూ కాంట్ ఈవెన్ బీట్ దట్ వేవ్స్ అసలు. గాయస్ అక్కడ కనిపిస్తుంది కదా గాయస్, అవే అనమాట పూల్స్. ఇట్లా అలా అంతా ఉన్నాయి పూల్స్ ఇక్కడ అంతా. యూ కెన్ హైక్, యూ కెన్ గో బ్యాక్ దేర్ అండ్ యూ కెన్ స్విమ్ ఆర్ యూ కెన్ రిలాక్స్. యూజువల్లీ పీపుల్ వెళ్తారంట, బట్ టుడే ద వేవ్స్ ఆర్ వెరీ బ్యాడ్ అండ్ ఆల్సో దిస్ ప్లేస్ ఈజ్ సో డేంజరస్ అంట గాయస్. చాలామంది కొట్టుకొని వెళ్ళిపోతారంట అండ్ పీపుల్ని ఫైండ్ కూడా చేయలేకపోయారంట తర్వాత. సో ఇట్స్ ఆన్ అవర్ ఓన్ రిస్క్ అంట గైస్.
ఐ వుడ్ సే 100%. దిగను కూడా దిగొద్దు ఇక్కడ నుంచి చూడడానికి అయితే అక్కడ స్టోన్స్ పెట్టున్నాయి అనమాట. పీపుల్ హూ లాస్ట్ దేర్ లైఫ్ స్పెండ్ చేసి తీసుకెళ్ళిపోయిన వాళ్ళు. సో డోంట్ ఈవెన్ రిస్క్ కిందకి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి ఓకే. బట్ దే ఆర్ రియలీ బ్యూటిఫుల్. చూడడానికి అయితే బాగుంది. అక్కడ కూడా ఉన్నాయి గైస్, చాలా పూల్స్ ఉన్నాయి అక్కడ కూడా. వెరీ ప్రిటీ పూల్స్. ఈ చిన్న చిన్న పూల్స్ అంటే ఏంటి గైస్, లైక్ ఇంత పెద్ద ఓషన్లో చేయకుండా ఓషన్లో కూర్చొని రిలాక్స్ అవుతుంది. బా ఇక్కడ చూడు అసలు. See the ocean, man. Oh my god, it is so pretty. Those two mountains అదిరిపోయినాయి అసలు నిజంగా. Awesome. Nature is so beautiful and dangerous at the same time, of course. అక్కడ నుంచి వ్యూ బాగుందేమో రాబుజ్జి. ఇక్కడ వచ్చి ఫోటో తీవాలి. వావ్, ఓ మామూలుగానే ఈ ప్లేస్ రిస్కీ అంటే కామెడీగా మేము వెళ్ళిన రోజు వేవ్స్ అయితే 444. అసలు ఎంత ఫోర్స్ వస్తుందంటే ఇంకంత ఫోర్స్ వస్తుందన్నమాట. ఐ డోంట్ నో వై పీపుల్ గెట్ డౌన్ సో మచ్ అండ్ డిప్ ఇన్ దట్ పూల్స్. యాక్చువల్లీ కొన్ని ఫొటోస్ చూస్తుంటే హాయిగా ఫ్లోట్ అయ్యి రిలాక్స్ అవుతున్నారు గైస్, వాటిపైన బుక్ చదువుకుంటా అట్లా. బట్ అవసరమా అని. అఫ్కోర్స్ ఇంకా హైవేస్ లేని రోజు మేబీ ఓకే ఏమో మనకు తెలియదు. బట్ ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరికేం తెలుసు గైస్, రైట్? సో ఇట్ వాజ్ రిస్క్. ఆ పూల్స్లో గైస్ వాళ్ళు స్విమ్ములు చేసేది, బ్లో హోల్ టైప్ స్మాల్. ఒకవైపు ఏమో ఆ పిచ్చి జీపీఎస్ మా హోటల్ నుండి వేరే రూట్లో తీసుకొచ్చింది దగ్గరని, లహానియా రోడ్ మీద నుండి తీసుకురాకుండా. అక్కడ మధు అప్సెట్, అక్కడ దిగాక ఆ స్టోరీస్ చదివాక అక్కడ ఇంకా అప్సెట్. వెళ్ళిపోదాం అక్కడ ఉండొద్దని గోల మా నన్ను అయితే లాక్కొని వెళ్ళిపోయాడు ఇంకా. సో గాయస్ ఇవన్నీ పూల్సే గాయస్. మేబీ సమ్మర్లో అయితే చాలామంది దిగి ఎంజాయ్ చేస్తారేమో, ఐ డోంట్ నో. బట్ ఇవాళైతే మాకు ప్రైవేట్ బీచ్కి వచ్చినట్లుంది, ఎవ్వరు లేరు. ఇట్ ఈస్ సో ప్రిటీ. ఎంత బాగుందో అసలు. కాకపోతే ఇక్కడ పూల్లో కొంచెము అట్లే స్టాగ్నెట్గానే ఉన్నాయి వాటర్. కాకపోతే స్టిల్ ఇట్స్ అ డేంజరస్ ప్లేస్ అంట గైస్, బికాస్ సీ ద షోర్ లైన్. అసలు అది ఎంత ఇదిగా ఉందో అసలు, చాలా అంటే చాలా రఫ్గా. ప్లేస్ అయితే అదిరిపోయింది పీపుల్. నాకైతే పిచ్చగా నచ్చింది ప్లేస్ అయితే. బట్ వీ హ్యావ్ టు గో. చూసేకి అగిరవలగని బారాబుజ్జా. హే గాయ్స్, వీఆర్ హియర్ అట్ బ్లో హోల్. ఇది కూడా కార్ పార్క్ చేసేసి కొంచెం ఇలా నడుచుకుంటూ రావాలన్నమాట చూడ్డానికి. బ్లో హోల్ అంటే ఏం లేదు గాయస్, చిన్న హోల్లా ఉంటుంది మౌంటైన్స్తో ఫామ్ అయ్యి. ఆ వేవ్ దాని లోపల నుంచి వెళ్ళి ఇంత పైకి లేస్తుంది అనమాట వాటర్. అది ఇప్పుడు మనం చూడబోతున్నాం. అదిగోండి ఆడ కొంచెం కనిపిస్తుందా, అదే. సో ఆల్వైన్ పూల్స్ నుండి ఒక 20 minutes దూరంలోనే ఈ బ్లో హోల్ ఉంటుంది గాయస్. మావీలో ఈ బ్లో హోల్ వచ్చి అన్ప్రొటెక్టెడ్ అనమాట.
మిగతా ప్లేసెస్లో ఉండే బ్లో హోల్స్కి వచ్చి కొంచెం గ్రిల్ లాగా అట్లా కట్టుంటాడు. దానికి హైక్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది అన్ప్రొటెక్టెడ్ అవ్వడం వల్ల ఒక 15 minute హైక్ ఉంటుంది కిందకి దిగి పైకి ఎక్కడం అయితే. బట్ మేము వెళ్ళిన టైంకి ఎవ్వరు లేకుండే, సో ఇట్ వాస్ సో మచ్ ఫన్. చాలా బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత పీపుల్ రావడం మొదలయ్యారు, అప్పుడు రద్దీ అయింది. అప్పుడు మాకు వెలిగిందనమాట. వీళ్ళందరూ ఎటు సైడ్ నుంచి వస్తున్నారు, మమ్మల్ని ఇది తీసుకొచ్చిన రౌట్ డేంజరస్ రౌట్లో తీసుకొచ్చింది కదా, ఎట్లా ఇంత బాగా డ్రైవ్ చేసుకొచ్చేసారు అని డౌట్ వచ్చింది. తర్వాత వాళ్ళందరూ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు గైస్. నేను చెప్పినట్లు లహానియా సైడ్ నుంచి వస్తున్నారు అనమాట. అటు సైడ్ రోడ్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఈ ప్లేస్ హైకింగ్ వచ్చి మోడరేట్ ఉంటుంది గైస్, లైక్ నాట్ ఈజీ వన్. రాక్స్ ఎక్కి దిగి అట్లా ఉంటుంది అనమాట ఇది. బట్ బ్లో హోల్ ఈజ్ 100% వర్త్ ఇట్. చాలా బాగుంది రెయిన్బోతో. అండ్ బీ కేర్ఫుల్ పీపుల్, బ్లో హోల్కి దగ్గరలో కూడా వెళ్ళకూడదంట, సక్ చేసేస్తుందంట ఒక్కొక్కసారి తెలియకుండానే. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. అండ్ ప్రాపర్ ఫుట్వేర్ ఉంటే ఇంకా చాలా మంచిదన్నమాట. ఇది జీపీఎస్లో తెలుస్తుంది కానీ ఇది కూడా డెసిగ్నేటెడ్ స్పాట్ అయితే కాదండి. లైక్ ప్రాపర్ పార్కింగ్ అలా పెట్టయితే ఏం లేదు. మనము రోడ్ పైన పార్క్ చేసుకొని ఇంకా దిగేయడమే, అలానే ఎక్కేసి వచ్చేయడమే అన్నమాట. కనిపిస్తోంది కదా గైస్, ఆ పొగలాగా వస్తుంది చూడండి, అదే అన్నమాట బ్లో హోల్. మనము ఇప్పుడు ఇక్కడ నుండి ఆ కింద వరకు దిగితే అప్పుడు గుడ్ పిక్చర్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఉంటుంది బ్లో హోల్ అనేది. గైస్ అసలు వేవ్ చూడండి ఎంత ఫోర్స్గా వస్తున్నాయో. బట్ దిస్ ఇస్ సో డామ్ ప్రిటీ. ఎంత దూరం వచ్చాం గైస్ మేము. ఆ పైకి ఎక్కాలి ఇప్పుడు, ఇంకా అక్కడికి వెళ్ళాలి. అవి కూడా ఒక టైప్ ఆఫ్ పూల్సే గైస్. వద్దని పూల్స్ దగ్గరికే వచ్చాడు మళ్ళీ మధు. నాకు అదే నవ్వుతుంది గైస్. చిన్న పూల్స్ ఏం కాదు, అది దిగడానికి కూడా రిస్క్ ఉంది కదా. Oh wow. Guys, rainbow చూసారా అక్కడ? I got the rainbow. Oh my Both these god, smiles. rainbow Friends. is so good. Rainbow is very pretty on the guys. Oh, that is gorgeous. Yeah. ఇక్కడ అరే బుజ్జి ఇక్కడ రెయిన్బో ఉంది, వచ్చి పోతుంది. Guys, rainbow as well as the blowhole and the cave. It's an amazing combination, people. Stand over there, you get soaked. Super ఉంది అసలు. There's a rainbow. You guys are in it. Look at me. Look at me. Oh, look at me.
అబ్బా అమేజింగ్ ఇదైతే. Hey, come back over this way. వావ్, Hey, friend, టోటల్లీ వర్త్, టోటల్లీ వర్త్. టోటల్లీ వర్త్ ఇట్. యా, ఇది ఇక్కడే పట్టుకొని ఇట్లే నిల్చుకోండి, ఇక్కడే పట్టుకొని నిల్చు. సో గాయస్, మేము వచ్చినప్పుడు ఎవ్వరు లేరు. ఇప్పుడు సీ ద క్రౌడ్, అందరు వచ్చేస్తున్నారు. సో బెటర్ కమ్ ఎర్లీ అండ్ ఫినిష్ ఇట్ ఆఫ్, సో దట్ అక్కడ మంచి పిక్చర్స్ వస్తాయి అన్నమాట బ్లో హోల్ దగ్గర. దట్స్ మై అడ్వైజ్. సో అదర్వైజ్ we will lose some good pictures. షోర్ లైన్, ఆ మౌంటైన్ అయితే can't get enough of it. బ్లూ హోల్ అయినా అబ్బా బాబా, వర్త్ ది స్టోన్స్ క్రాసింగ్. Guys, we are here at Kahuli Airport, Maui. అప్పుడే ట్రిప్ అయిపోయిందంటే బాధగా ఉంది గాయస్. మూవీలో వీఆర్ గోయింగ్ టు రెంటల్ కార్ సెంటర్. ఇంకా రెంటల్ కార్ రిటర్న్ ఇచ్చేసి వీ విల్ బీ చెక్కింగ్ ఇన్ టు అవర్ ఫ్లైట్. అండ్ 3:45కి మా ఫ్లైట్ అన్నమాట టు కువాయ్. వెళ్ళిపోయి జస్ట్ 50 minutes గైస్ ఫ్లైట్. కాకపోతే ఫ్లైట్ టైం వచ్చి 20 minutes అక్కడ ఎక్కి కూర్చొని ఫ్లైట్లో. 20 minutes మొన్నలాగే హున్నూలులో నుండి మూవీకి ఎంత 20 minutes, కానీ కూర్చొని వెయిట్, టేక్ ఆఫ్, ల్యాండింగ్, పార్కింగ్ అంతా కలుపుకొని చెప్తాడు గైస్. వెరీ నియర్ బై ఐలాండ్స్ అన్నమాట ఇవంతా. సో ఫుల్గా తిన్నాం కాబట్టి now we are ready for the sleep. Charging petrol guys, phone now. Guys, we are in the airport guys. మధుకి TSA ప్రీ చెక్ లేదన్నమాట, నా TSA ప్రీ చెక్ ఉందన్నమాట. సో నేను అలా వచ్చేస్తా అని చెప్పాను, నిన్న అలా వెళ్ళిపోమని చెప్పాను అనమాట. నాకు ఓపిక లేదని చెప్పి. సో మధు నార్మల్ గ్రేడ్స్లో వెళ్తున్నాడు, నేను TSA ప్రీ చెక్లో వెళ్తున్నా. సో దట్ ఐ డోంట్ నీడ్ టు ఓపెన్ ఆల్ మై ఐటమ్స్ డ్యూరింగ్ ద సెక్యూరిటీ చెక్.